హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటువంటి విచిత్రాలు, ఇటువంటి విచిత్ర పోకడలు మనం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూస్తామనుకుంటాను. జంట హత్యలు, పల్నాడు జిల్లా జంట హత్యలు రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తించాయి. ఫస్ట్ ఈనాడు వాడు ఏమి కథనం రాశాడో ఆ జంట హత్యల గురించి నేను చదివి వినిపిస్తానండి. ఇది ఈనాడు పేపరే. మాటేసి కారుతో ఢీ కొట్టి అని హెడ్డింగ్ రాసి ఒక 2 రోజుల క్రితము ఈనాడు రాసిన ఆ వార్త చదువుతాను చూడండి. ఆధిపత్య పోరులో 2 తేదైపా నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన. కారంపూడి, పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరుకు 2 తేదేపా నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో 2 వారిని దారుణంగా హత్య చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు, అంటే విశ్వసనీయ సమాచారం అంటే విశ్వసించదగ్గది, అంటే ఆ వార్తలో ఎంతో కొంత నిజం ఉందన్నది ఈనాడు వాడి అర్థం, నా అర్థం కాదు. విశ్వసనీయ సమాచారం మేరకు గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు శనివారం తెలంగాణలోని హుజూర్ నగర్ జిల్లాలో ఒక వివాహానికి హాజరై బైక్పై గ్రామానికి తిరిగి వెళుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్దకు వచ్చేటప్పటికి ఒక స్కార్పియో కారు వీరు బైక్ని వేగంగా ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. 2 చనిపోయారా లేదా అని పరిశీలించిన కారులోని నిందితులు కొన ఊపిరితో ఉన్న కోటేశ్వరరావును రాయితో మోది చంపినట్టు తెలుస్తోంది. అనంతరం ఆ వాహనాన్ని వదిలేసి నిందితులు 4 అక్కడి నుంచి పరారయ్యారు. సో తెలుగుదేశం పార్టీకి చెందిన మరో 2 వారిని దారుణంగా హత్య చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు అని చెప్పేసి ఈనాడు వాళ్ళే రాశారు. ఈరోజు ట్విస్ట్ ఏంటంటే, అదే ఈనాడు ఏం రాసిందో చదివి వినిపిస్తాను చూడండి. పల్నాడు జిల్లా జంట హత్యల్లో పిన్నెల్లి సోదరుల ప్రమేయం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తేదేపా నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారంట. ఎంతకంటే దారుణం ఉంటుందండి. తెలుగుదేశం వాళ్ళు ఏదో గొడవ పడ్డారు. వాళ్లకు ఆధిపత్య పోరులో భాగంగా ఏదో వివాదం వచ్చింది, 2 చంపారు. బైక్ మీద వెళ్తున్న 2 చంపారు. క్లియర్గా ఈనాడు వాళ్ళే రాశారు, తెలుగుదేశం వాళ్ళే చంపింది అని చెప్పేసి. ఈరోజు పిన్నెల్లి సోదరులపై కేసు అంట, ఏదో ఆధారాలు దొరికినాయంట. అండ్ సాక్షి వాళ్ళ కథనం కూడా నేను చదువుతాను చూడండి. చంపిందేమో జూలకంటి అనుచరులు, కేసేమో పిన్నెల్లిపై, బరి తెగించి నీచ రాజకీయాలు చేస్తున్న కూటమి సర్కారు. గుండ్లపాడు జంట హత్యల నిందితులు టీడీపీ వారేనన్న పల్నాడు ఎస్పీ గారు కూడా డిక్లేర్ చేశారంట, చంపింది టీడీపీ వాళ్ళే అని. టీడీపీలోని తమ ప్రత్యర్థి వర్గమే చంపిందన్న ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు కూడా వాంగ్మూలం ఇచ్చినట్ట, చంపింది టీడీపీ వాళ్ళే అని. 1 ఎస్పీ గారు చెప్పారు, 2 అక్కడ ప్రత్యక్ష సాక్షి అయిన ఒక మృతుడి అల్లుడు కూడా చెప్పాడంట. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడిదే. కానీ ఈ కేసులో పిన్నెల్లి పేరును ఇరికించిన జూలకంటి. ఆయన ఒత్తిడితోనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు. ఆ హత్యలతో నాకేం సంబంధం అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమి సర్కార్ రాజకీయ కక్షతో నాపై అక్రమ కేసు పెట్టించింది, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆగ్రహం. కాదండి, ఇన్ని ఆధారాలుండి స్వయంగా పల్నాడు ఎస్పీ గారే తెలుగుదేశం వాళ్ళే చంపారు అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మనము ఎవరినైనా ఇరికించవచ్చు అని చెప్పేసి అక్రమంగా పిన్నెల్లి సోదరులపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది మనం ఆలోచిస్తేనే భయం వేస్తుందండి. అంటే ఇంకా మా ఇష్టం, తప్పు జరిగిందా, తప్పు జరగలేదా, లేకపోతే నిజంగానే అక్కడ ఏదైనా జరిగిందా లేదా అన్నది కూడా ఆలోచన చేయకుండా మాకు వీళ్ళు ప్రత్యర్థులు, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, బోడిగుడ్డుకి మోకాలకు ముడేస్తూ ఏం జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన ఆపాదించాలి అని జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందండి. స్వయంగా పల్నాడు ఎస్పీనే చెప్పారంట, తెలుగుదేశం వాళ్ళే ఇన్వాల్వ్ అయినారని. అక్కడ ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పారంట. కానీ ఇప్పుడు వీళ్ళపైన కేసు పెట్టడం అంటే తెలుగుదేశం వాళ్ళు పిన్నెల్లి సోదరులకు అమ్ముడుపోయినారనే కాదండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న ఈ కేసుల పరంపరలో ఎవరైనా కానీ తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళను కాదని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారా? అది కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కక్షలు ఉన్నప్పుడు.
అంటే ఆలోచించడానికి కూడా హాస్యాస్పదంగా ఉందండి. జరుగుతున్నాయి, కేసు పెట్టారంట, ఇంకా కేసు ఎలా నడుస్తుందో చూడాలి. మనం నిమిత్త మాత్రం ఒకసారి కేసు వాళ్ళు పెట్టిన తర్వాత పోరాడడం తప్ప ఏమీ చేయలేము. కానీ ఒకటైతే ఈ కూటమి ప్రభుత్వం గమనించాలని నా మనవేండి, ప్రజలన్నీ చూస్తున్నారు, మనది ప్రజాస్వామ్య దేశం. థ్యాంక్స్ టు బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగ హక్కుల్ని కల్పించారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి ఆలోచించే శక్తి ఉంది, ప్రతి ఒక్కరికి ఏది నిజం ఏది అబద్ధమని నిర్ణయించుకుండే ఆ విచక్షణ వాళ్ళకు ఉంది. అది లేదు అని ఈ కూటమి వాళ్ళు అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. ప్రజలన్నీ గమనిస్తున్నారని వాళ్ళు అనుకుంటే వాళ్ళకే మంచిది. అదొక్కటి నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఎన్ని రోజులండి ఇటువంటి అక్రమ కేసులు, ఇటువంటి ఏమంటారు దాష్టీకాలు ఇంతగా ఇబ్బంది పెట్టాలన్నా? మునుపు ఎన్నడూ చూడలేదండి, ఇటువంటివి మునుపు ఎన్నడూ కూడా చూడలేదు.